హాయ్ అండి. ఈరోజు వైజాగ్ వెళ్ళామండి. మేము 2:30 ఆ టైంకి లేసాము. అలా టైంకి లేసి చకచకలట పిల్లల స్నానాలు అన్ని చకచకలు మేము స్నానాలు కూడా చేసి రెడీ అయిపోయాము. అందరూ టీలు తాగేసాము. మా పిల్లల ముగ్గురు కూడా పాలు తాగేసారు. మేము టీలు తాగేసాము. చక్కగా తయారైపోయాము. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. తుని రైల్వే స్టేషన్కి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నామండి. అందువల్ల ఫ్యామిలీతోటి సరదాగా అలా వెళ్దామన్న ఉద్దేశంతో మేము అందరూ రెడీ అయిపోయాము. రాత్రి ఆ బ్యాగ్ అది తీసుకున్నామండి. పాత బ్యాగ్ ఉంది, అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి కొత్త బ్యాగ్ కూడా మా హస్బెండ్ రాత్రి తీసుకున్నారు. ఈ సెలవులు అయిపోయిన తర్వాత మీరు వెళ్తున్నారు ఏటక్క అని చిన్న డౌట్ రావచ్చు. ఎందుకంటే మా హస్బెండ్కి మా తమ్ముడికి డ్యూటీలు ఉండడం మూలన వాళ్ళకి కుదరలేదు. ఇప్పుడే కుదిరిందండి, ఈరోజు రేపు సెలవు. అందువల్ల మేము సరదాగా వెళ్తున్నాము వైజాగ్ అన్నది. మీరు అందరూ వైజాగ్ వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి, మీలో ఎవరైనా వెళ్ళుంటేనే. లిఫ్ట్ ఎక్కాము, లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము. ఇటు సైడ్ ఏమో లిఫ్ట్ పనిచేయలేదు, మెట్లు నడుచుకుంటూ వచ్చామండి. మాకు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంది. మాకంటే కూడా మా పిల్లలు తెగ నవ్వేతండి. రాత్రి అంతా అసలు మా అబ్బాయి అసలు పడుకోలేదండి. చిన్న పిల్లోడన్నా సరే వైజాగ్ వైజాగ్ గోలెడెత్తన్నాడు. మేము అప్పుడే పిల్లోడు పుట్టిన తర్వాత 2 సార్లు 3 సార్లు వెళ్ళాము. అప్పుడు సరిగ్గా తెలియదాడికి ఇప్పుడు తెలుస్తుంది కదండి. చాలా సరదాగా ఉన్నాము. మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కూడా వైజాగ్ వస్తున్నారండి. చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉందండి. ట్రైన్ వచ్చేస్తుందండి. మీరు ఎవరిని వెళ్ళుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.